సింపుల్గా మీ అందరికీ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ని ఆడుతున్నాను ఫర్ ఎ క్రికెట్ మ్యాచ్ తెలుసుంటాయి కదా, అలా ఉండదు. ఇందులో చాలా బెస్ట్ ప్లేసెస్ నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసుకున్నా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నందులూరు మధ్యలో వచ్చే బెస్ట్ ప్లేసెస్ మీ అందరికి చూపిస్తానని చెప్పాను. మీ అందరికీ తెలిసినట్టయితే ఈ యొక్క ఆలయం గురించి శ్రీరాముడు వనవాసొచ్చు. ఇది ఒక ఫ్రంట్ వ్యూ అనమాట. ఇలా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. పక్షంలో ప్రజలు వస్తారనమాట. అండర్ కంట్రోల్లో ఉంది. వాళ్ళ ద్వారా నుంచే దీన్ని మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఒక పెద్ద హరిత రెస్టారెంట్ అని సంథింగ్ ఉంది ఫర్ పీపుల్. నా సొంతూరు చూపించే ముందు నాకు తెలుసు ఆల్మోస్ట్ 80% పీపుల్ ఈ వీడియో 10 మంది కొని తన సొంతూరులో తను ఆనందంగా బ్రతికి చచ్చిపోవాలనేది ప్రతి ఒక్క. నేను కూడా సో రీజన్ వల్ల ఏమొచ్చినా కూడా చిన్నప్పటి ఫ్రెండ్గా ఏదైనా విరిగిపోతే బోర్డింగ్ కానీ ఏదైనా ఆల్మోస్ట్ నేను ఇంకా కొంచెం వెళ్ళాలి. రైల్వే గేట్ ఒకటి వస్తుంది, దాటుకొని వెళ్తే సో ఉంటుంది. గోళీలో వెళ్తున్న వాళ్ళ మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా లేదురా మన కిచెన్ వెళ్ళాను కదా. మా ఇల్లు అనమాట, సొంత ఇల్లు. చిన్నప్పుడు ఇది శ్మశాన వాటిక అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో ఇన్ దిస్ వీడియో నేను ఒక వ్లాగ్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఒక పూర్తి వ్లాగ్ చేయబోతున్నాను. ఇట్స్ అరౌండ్ మార్నింగ్ 6 o'clock 6:30 కావస్తుంది అరౌండ్. ఎక్కడికి వెళ్తున్నానంటే కడప టు నందులూరు. ఈ వీడియోలో నేను ఎక్కువగా సొల్లి లేదు, సింపుల్గా పెట్టాలనుకుంటున్నాను. మీ అందరికీ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో నేను కడప టు నందులూరు వెళ్తున్నాను ఫర్ ఎ క్రికెట్ టోర్నమెంట్ అనమాట. ఈ టోర్నమెంట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట. నార్మల్గా యూజువల్లీ ఒక పెద్ద టోర్నమెంట్స్ ఉంటాయి కదా, అలా ఉండదు. ఇట్స్ టోటలీ వెరీ డిఫరెంట్ అనమాట. చిన్నప్పుడు నేను ఎక్కడైతే క్రికెట్ నేర్చుకున్నానో, నా క్రికెట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడ ఆ ప్లేస్లో నేను టోర్నమెంట్ ఆడబోతున్నాను. క్రికెట్ ఆ టోర్నమెంట్ గురించి ఇంకా మీకు వీడియోలో వెళ్ళే కొద్దీ మాట్లాడతాను. బట్ వీడియోని పూర్తిగా చూడండి. కడప నుంచి నందులూరు వెళ్ళే మధ్యలో చాలా బెస్ట్ ప్లేసెస్ వస్తాయి. అవన్నీ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. వీడియో ఎక్కడ బోర్ కొట్టదు. వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని చూసినా అడగకు. ఎలాంటి నాటకాలు వద్దు. మౌనంగా ఉండు, దూరంగా ఉండు, ఆత్మాభిమానంతో సాగిపో. బికాస్ కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా అవసరం. సో ఒంటిమిట బార్డర్ దాటుతూ ఉండగా ఈ కార్ యాక్సిడెంట్ని చూశానంటే లైవ్లో చూశానని కాదు, మొత్తం పుచ్చలు అయిపోయింది కారు. మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ఒంటిమిట. బట్ ఐ హోప్ ఎవరికి ఏం అయి ఉండకూడదు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ కార్ని గుద్దింది ఈ బండి అనమాట. దాని స్పేర్ పార్ట్స్ అన్నీ ఊడిపోయాయి. అంటే ఏ రేంజ్లో గుద్దుంటాడో మీరు అర్థం చేసుకోవచ్చు. బైక్ రోడ్ గుద్దారో కార్ రోడ్ గుద్దేశాడో తెలియదు, కానీ అక్కడ కారు ఉంది, ఇక్కడ బైక్ ఉంది. పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఎవరో ఏమో ఆ పర్సన్ ఎక్కడున్నా వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. హలో గాయ్స్, నేను మీకు చెప్పినట్టే కడప నుండి నందులూరు మధ్యలో వచ్చే బెస్ట్ ప్లేసెస్ మీ అందరికి చూపిస్తానని చెప్పాను. అందులో భాగంగానే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని చూసినా అడగకు. ఎలాంటి నాటకాలు వద్దు. మౌనంగా ఉండు, దూరంగా ఉండు, ఆత్మాభిమానంతో సాగిపో. బికాస్ కొన్నిసార్లు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా అవసరం. శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్ట. సో దిస్ ఈజ్ ఇది ఒక పుణ్యక్షేత్రం అన్నమాట. చాలా స్పెషల్ అండ్ దీనికి ఒక మంచి బ్యాక్ స్టోరీ కూడా ఉంది. ఆ బ్యాక్ స్టోరీ ఏదో నాకు ఐడియా లేదు. ఎస్పెషలీ మీ అందరికీ తెలిసినట్టయితే ఈ యొక్క ఆలయం గురించి కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికి తెలిస్తే, ఎందుకంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలీదు, నాకు తెలిసిన స్టోరీ కూడా మీకు చెప్తాను. ఎప్పుడైతే శ్రీరాముడు వనవాసానికి బయలుదేరుతారో
అప్పుడు విశ్రాంతి తీసుకోవడం కోసం ఇక్కడ ఆగారని చెప్పి నేను విన్నాను. చిన్నప్పుడు ఎప్పుడో మా టీచర్స్ చెప్పారనమాట. సో అందుకు కారణంగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగిందని చెప్పి నాకు తెలుసు. బట్ నేను కరెక్టో రాంగో నాకు తెలియదు, తప్పైతే క్షమించండి. బట్ మీరు చూసుకోవచ్చు, మీకు ఇంకా చూపిస్తాను ఈ ఆలయం గురించి. ఆస్ట్రేలియాలో ఏదైతే ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది, ఒక డిజైనర్ టైప్ అలాగే ఉంటుందన్నమాట ఇది కూడా. సో చూపిస్తాను నేను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఒక ఫ్రంట్ వ్యూ అనమాట. ఇలా కన్స్ట్రక్షన్ చేశారనమాట వీళ్ళంతా. చాలా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు, నేను లోపలికి వెళ్ళి కొంచెం చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇదే అనమాట స్పెషల్ ప్లేస్. ఇది మెయిన్ గేట్ కాదు, జస్ట్ నేను ఇక్కడ గేట్ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్ళి చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు ఈ ప్లేసు. ఇక్కడ శ్రీరామనవమి ఆ టయానికి కొన్ని లక్షల్లో ప్రజలు వస్తారన్నమాట. చూడొచ్చు, ఈ ప్లేస్ చాలా పెద్దది. ఇది ద్వారం అని చెప్తారు కదా, మెయిన్ డోర్, మెయిన్ గేట్ ఐ థింక్. సో మీరు చూడొచ్చు, ఆస్ట్రేలియాలో ఒక డిజైన్ ఉంటుంది ఇలాగే, ఆ కైండ్ ఆఫ్ ఇది బిల్డ్ చేయడం జరిగింది. సో చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా హిందూ ఫ్రెండ్స్ ఉంటే, హిందూ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, మంచిది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఇదే అనమాట పుణ్యక్షేత్రం. ఇదే అనమాట ఆ కోదండరామస్వామి టెంపుల్, వెరీ ఫేమస్. ఇది శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో కట్టించారని కూడా చెప్తారు. బట్ ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉంది. వాళ్ళ ద్వారా నుంచే దీన్ని మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒంటిమిట్ట దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, మీకు ఒక రిలీఫ్ అనేది, ఒక పీస్ఫుల్ టైం దొరుకుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి ఎంటర్ అయితే ఇదే టెంపుల్ అన్నమాట, కోదండరామస్వామి టెంపుల్. సో మీరు చూడొచ్చు, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇది ఆ టైంలో ఎప్పుడో కట్టించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీని ఒక వాల్యూ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా బాగుంది, చాలా డీటెయిలింగ్ మెయింటెనెన్స్ చేసినట్టున్నారు ఈ రాయిని, స్కల్ప్చర్ని తయారు చేయడం కోసం. సో దిస్ ఈజ్ గైస్, మీ అందరికీ చెప్పినట్టే నేను ఒక బెస్ట్ ప్లేస్ అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానని చెప్పాను, చూపిస్తున్నాను. ఇది మన బైక్ అన్నమాట. సో మీరు చూడొచ్చు, ఒంటిమిట్ట రోడ్డు అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. కొండలు, వావ్, రియలీ గుడ్. మీరు చూడొచ్చు, చాలా ఏమంటారంటే ఒక ట్రెక్కింగ్కి వచ్చినట్టుంది ఫీలు, బాగుంది. ఇది ఇక్కడ ఒక పెద్ద హరిత రెస్టారెంట్ అండ్ సంథింగ్ ఉంది ఫర్ పీపుల్ విజిటింగ్ దేవస్థానం. హలో గాయస్, సో ఆల్మోస్ట్ నేను నందులూరుకి దగ్గరలోనే ఉన్నాను. బిఫోర్ నేను మీకు నందులూరు నా సొంత ఊరు చూపించే ముందు మీతో ఒక మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలామంది చూస్తూ ఉంటారు, నాకు తెలుసు. ఆల్మోస్ట్ 80% పీపుల్ ఈ వీడియో 10 మంది చూస్తే దాంట్లో 8 మంది, 100 మంది చూస్తే దాంట్లో 80 మంది. ఖచ్చితంగా నేను రాసి పెట్టుకోండి, ఈ మాట నేను ఏదో నార్మల్గా చెప్పట్లేదు. తన సొంత ఊర్లని వదులుకొని ఏదో సమ్ రీజన్స్ వల్ల బయటకు బయట ఊర్లోకి సిటీల్లోకి ఏదో వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి ఒక్క గోల్ వాళ్ళ మనసులో ఉండిపోతుంది, ఎవరికి చెప్పుకోరు బయట. అది ఏంటంటే ఏదో ఒక రోజు బాగా సంపాదించి ఒక 4 సెంట్లు 3 సెంట్లు ఇల్లు కట్టుకొని తన సొంత ఊరిలో తను ఆనందంగా బ్రతికి చచ్చిపోవాలన్నదే ప్రతి ఒక్కడి ఆల్మోస్ట్ కోరిక ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా ఆ ఒక ఆనందం కోసమే అన్నమాట. చాలామంది దాన్ని మర్చిపోయి ఇంకా సిటీల్లోనే అట్లే బ్రతికేస్తూ ఉంటారు. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది అదే. మీరు ఇంకా ఆల్మోస్ట్ నేను నా ఊరికి కూడా వచ్చేస్తున్నాను. మీకు చెప్పినంత మంచివాడిని అయితే నేను కూడా సో రీజన్ వల్ల చిన్నప్పుడే నా సొంత ఊరిని వదిలేసి రావడం జరిగింది. నాకు కూడా ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి అక్కడ పెరిగి, చిన్నప్పటి నుంచి అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు స్టిల్ మన క్లోజ్ టు హార్ట్ ఉంటారనమాట. ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే అదొక ఎమోషన్, అదొక ఫీల్ వేరే అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలానే ఉంటుంది పల్లెటూరు. ఆల్మోస్ట్
ఒక చెట్టు, ఆ కింద బండ కూర్చొని చాలామంది ముచ్చట్లు పెడతా, మర్రి చెట్టు, పల్లెటూరు ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సో మీకు ఇంకా నా ఊరిని చూపిస్తాను. ఊరిని చూపించిన తర్వాత మీకు అంటే మీరు ఎలాగో సిటీలో ఉండి మీరు ఈ వైబ్ని మిస్ అవుతూ ఉంటారు కాబట్టి నా వీడియో ద్వారా మీ అందరికీ ఇది చూపించాలనుకుంటున్నాను అంతేగాని మీకు ఏదో నేను జెలస్ ఫీల్ చేపిస్తామని అలా అయితే కాదు. సో ఇంకా ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అలా గైస్ మీరు చూడొచ్చు, ఇదే నందులూరు అనమాట, నా సొంతూరు. నందులూరు బోర్డు కూడా సగం విరిగిపోయిందన్నమాట. ఎప్పుడు విరిగిపోయిందో ఏం విరిగిపోయిందో తెలియదు, కానీ పల్లెటూర్లలో అంత ఈజీగా ఏదైనా విరిగిపోతే బోర్డింగ్ కానీ ఏమైనా అంత ఈజీగా చేంజ్ చేయరు అనమాట. ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్. సో దిస్ విల్ బీ మై హోమ్ టౌన్. ఇప్పుడు వెళ్తున్నాను, వెళ్ళి టోర్నమెంట్ మంచిగా ఆడి టోర్నమెంట్లో కూడా వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ ఫుల్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా. సో దట్స్ ఆల్. హాయ్ నందలూర్, ఐఎమ్ కమింగ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఊరు పోలీస్ స్టేషన్ అన్నమాట, ఒక్కగానొక్క పోలీస్ స్టేషను. సో ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. ఆకలిస్తుంది, టిఫిన్ కూడా ఏమైనా చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఇక్కడ ఒక మస్జిద్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ నేను ఇంకా కొంచెం వెళ్ళాలి. రైల్వే గేట్ ఒకటి వస్తుంది, అది దాటుకొని వెళ్తే మేముండే సొంత ఇల్లు కూడా వస్తుంది. సో మీ అందరికీ చూపించాలనుకున్నది ఈ పోలీస్ స్టేషన్ అనమాట. ఊర్లోకి ఎంటర్ అయిపోయాను నేను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రాఫిక్ పల్లెటూరులో ఇంత ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇది ఏదైతే చూస్తున్నారో, ఇది నా చిన్నప్పుడు ఈ ప్లేస్ని జెండమాన్ గల్లీ అంటారు. ఇప్పుడు కూడా అదే అంటారేమో నాకు తెలియదు. చిన్నప్పుడు ఇక్కడ గోళీలు ఆడుకునే వాళ్ళం. ఎదర్ మేల్ మీకు తెలిసే ఉంటుంది గోళీలు. ఆ గోళీలు ఆడుకునే వాళ్ళం. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా ఈ సందులో ఉంటారు అన్నమాట. శ్రీహరి అని ఒకడు మా ఫ్రెండ్ ఉంటాడు చిన్నప్పుడు. సో ఇట్లా లైఫ్ చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ ఎంజాయింగ్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది పల్లెటూరులో ఉంటే. మన సొంతూరులో ఉంటే, పల్లెటూరు అని చెప్పట్లేదు కానీ సొంతూరులో ఉంటే. ఇప్పుడు వాడు అన్నాడు, లేదురా మనం టిఫిన్ తినడానికి పోదాం, మంచి ప్లేస్ ఉంది, తిని నువ్వు చాలా సంవత్సరాలు అయింది కదా, మంచి దోశలు తినిపిస్తాను అన్నాడు. చూద్దాం. టోర్నమెంట్ అని చెప్పాను కదా, ఊర్లోకి వచ్చేసాను. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మా ఇల్లు అన్నమాట, సొంత ఇల్లు. చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది అంతా ఈ ఇంట్లోనే అనమాట. దాదాపు మై 15 years ఆఫ్ ఏజ్ వరకు ఇక్కడే ఉన్నాను ఈ సందులో. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది ఒక మస్జిద్ అనమాట. మా స్ట్రీట్ నేమ్ కూడా మస్జిద్ స్ట్రీట్. సో టోర్నమెంట్ అంటే మీరు ఏదో 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో మ్యాచ్ జరుగుతుంది, పెద్ద భారీ బందోబస్తు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మస్జిద్ పక్కనే మస్జిద్ ఈద్గా అని ఒకటి ఉంటుంది చిన్నది. ఆ ఈద్గాలో టోర్నమెంట్ అనమాట. నా చిన్నప్పుడు నా క్రికెట్ స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ నుండే. ఈ గేట్లు దూకి ఆ సైడ్ వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు కూడా అలానే ఉంది, గేట్లు దూకడాలే. ఇది శ్మశాన వాటిక అనమాట, వాటికి మనకి సంబంధం లేదు. సో నేను ఉండేటప్పుడు ఇదంతా ఉండేది కాదు, లిటరలీ మీరు చూసారు కదా. సో ఇదే గ్రౌండ్ అనమాట, టోర్నమెంట్ జరగబోయే గ్రౌండ్. చూడడానికి ఏదో సింపుల్గా లాజిక్ లేనట్టు ఉండొచ్చు, బట్ చాలా బాగుంటుంది. बोल क्या ही बोलता है చంపుతున్నాడు.
ఫస్ట్ మ్యాచ్ గెలిచాం అవునా ఇచ్చి పడేసి